పవన్ కళ్యాణ్ జాగీర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ జాగీర్ కాదు కదా, మా జాగీరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము, అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ వన్ సైడ్ లవ్ ఏంద్రా నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు, మీ ఆంధ్రాలో మీరేమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్ ఏంది, నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ ఇట్సబెట్టి వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు? మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం. మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. ఇక పవన్ కళ్యాణ్ అంశం, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్లో మాతో పాటు కలిసి వారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. చంద్రశేఖరరావు గారు పోయి రోజా ఇంట్లో భోజనం చేసినాక మీడియాతో మాట్లాడుతూ రాయలసీమని రతనాల సీమగా మారుస్తా అన్నాడు. నేను కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తా. మా చెల్లె కుడి పక్కన ఉంది, ఇంకొకరు ఎవరో ఎడమ పక్కన ఉన్నారు, రోజా గారు ఎడమ పక్కన ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు యాదికి రాలేదు కవిత గారు? నాయన మనం బీఆర్ఎస్ పెట్టొద్దు, పక్క రాష్ట్రాలలో పోటీ చేయొద్దు చెప్పిందా మరి కవిత? మన పైసలు తీసుకుపోయి పంజాబ్లో చెల్లని చెక్కులు ఇచ్చిన రోజు, నేను ఓడిపోయిన ఈ దీదీ దగ్గరికి పోయిన రోజు హెలికాప్టర్లో ఇదే చెల్లి ఉండాడు. బీఆర్ఎస్ని విస్తరిస్తామని పక్క రాష్ట్రాలకు తిరిగినప్పుడు ఇదే కవితమ్మ పక్కన ఉండే కేసీఆర్ గారి పక్కన. సో ఆ రోజు కూడా చెప్పాల్సింది, నాయన మనం ఒక చిన్న పార్టీ, ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, పక్క రాష్ట్రాలకు పోవద్దు అని చెప్పాలి. సో మీరు చేస్తే రాజకీయం ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మీటింగ్ పెడితే దాంట్లో ఇంత గొడవలు చేయాల్సిందేమో. సో వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, రాబోయే వారసుల ఉనికికి ప్రమాదం వస్తే అందరికీ కడుపు నొప్పినేయాలి, అందరూ జై తెలంగాణ అనాలి. వాళ్ళు రొయ్యల పులుసు తీసుకున్నా, పంజాబ్కు పోయి చెల్లని చెక్కులు వంచినా, మహారాష్ట్రలో మనమే గెలుస్తున్నామని అబద్ధాలాడి డబ్బులు రైతులకు వంచినా మనమందరం మౌనంగా ఉండాలి. ఎందుకంటే సారీ చెప్పిండు కదా. సారీ చెప్తే మనం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. సో డెమోక్రసీలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారన్నా అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇదే చంద్రశేఖరరావు గారు, లేదా అదే ఇంకా చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్న కవిత, కేటీఆర్లు, వీళ్ళు చాలామంది కూడా రకరకాల అకేషన్లలో ఏం మాట్లాడారో చెప్తారు. నేను మీతో సంభాషణ ప్రారంభించే కంటే ముందు చంద్రశేఖరరావు గారు వరంగల్ జర్నలిస్ట్ మిత్రులకు చెప్పిన ఒక మంచి మాట చెప్పి అది చేసినారు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఎందుకే, మా జర్నలిస్టులందరికీ 3 బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. నేనైతే సారథి నోరనే అనుకుంటున్నాను. ఆ నోట్లకెళ్ళి, ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే ఆచరణలో ఉంటుందని అనుకుంటాం. ఉన్నదా అన్న? పాలమూరుకు పోయి చెప్పిండు, కుర్చీ వేసుకొని ఇక్కడ కూర్చుంటా, పాలమూరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా, పాలమూరుకి వెళ్ళి ఒక్కడు వలస అవ్వకుండా చూస్తా అన్నాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండొద్దు అన్నాడు. ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ అన్నాడు. ఇది పాయింట్. మరి రోజా మీకు పెండ బిర్యానీ పెట్టిందా, మంచి బిర్యానీ పెట్టిందా? నాకు తెలియదు అన్నది, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి నాకు తెలియదు. తిన్నోడు ఆయన చెప్పాలి. ఆంధ్రోనికి బిర్యానీ వండరాదు, ఆంధ్రోని బిర్యానీ పెండ బిర్యానీ అని నేను అనలేదన్నావు, కేసీఆర్ గారే అన్నారు. మరి అదే ఆంధ్రోళ్ళ ఇంటికి పోయి మళ్ళీ అదే బిర్యానీ తినొచ్చారు. దాని అర్థమైందో నాకు తెలియదన్న. అందుకని ఆయన మాట్లాడితేనే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపూరితంగా ఏం మాట్లాడిండో నేను వినలేదు. వినుంటే ఆయన దానికి సమాధానం చెప్తాడు, చెప్పాల్సిందే. రాజకీయ నాయకులు తెలిసి మాట్లాడినా, దొర్లి మాట్లాడినా ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్ కాబట్టి ఎవరు మాట్లాడిన దానికి వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. దాని గురించి నేను పెద్ద వకాలతో పుచ్చుకోవాల్సిన అవసరం. సో ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం అన్నాం. ఆ నినాదం ప్రకారం తెలంగాణ విడిపోయింది. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీరు ఎందుకంత ఉలికిపడుతున్నారు అంటున్నారు. మీరు ఉలికిపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ బ్రాంచ్ పెట్టిన రోజు, బీఆర్ఎస్ బ్రాంచ్కి తోట చంద్రశేఖర్ అని ఒక కన్స్ట్రక్టర్ బిల్డర్ని తీసుకుపోయి అధ్యక్షుని పెట్టిన రోజు, ఆ రోజు లేని ఇబ్బంది
పవన్ కళ్యాణ్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టలే, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తా అనలే, పవన్ కళ్యాణ్ ఇంకేదో అని ఎందుకు ఆగమవుతుర్రు అంటున్నా. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. ఎవరన్నా ఎడికన్నా పోనీండ్రి, పోటీ చేయనీండ్రి. రేవంత్ రెడ్డి గారు తమిళ్ రాదు, తమిళనాడులో ప్రచారం చేయలేదా? మలయాళం రాదు, కేరళ పోయి ప్రచారం చేయలేదా? హిందీ రాదు,